సో ఈ యూట్యూబ్ ఛానల్ ని మెయిన్ గా ఎందుకు క్రియేట్ చేశాను అండ్ మోర్ ఓవర్ ఎందుకు క్రియేట్ చేయబడింది అనేది మొత్తం చెప్తానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వచ్చే మెయిన్ డౌట్ ఏంటంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా టెక్నిక్ సంబంధించి. సో మీ దాన్ని మాత్రమే ఎస్పెషల్గా ఎందుకు చూడాలి లేదా ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అసలు ఈ ఫస్ట్ ఈ సబ్స్క్రైబ్ లైక్ ఇదంతా పక్కన పెట్టాను. నా 8 years ఎక్స్పీరియన్స్ లో నేను మేజర్ గా గమనించింది ఏంటంటే అండ్ నన్ను మేజర్ గా అడిగిన స్టూడెంట్స్ క్వశ్చన్స్ ఏంటంటే సార్ మాకు ఒక మంచి యూట్యూబ్ ఛానల్ సజెస్ట్ చేయండి. సో మంచి యూట్యూబ్ ఛానల్ అంటే ఏంటి, అక్కడ మంచిగా ఏమైనా రాసి పెట్టారు కదా, లేదు కదా. సో ఇప్పుడు మనకి ఏదైనా ఒక కంటెంట్ కావాలన్నప్పుడు ఖచ్చితంగా విచ్ ఈస్ బియాండ్ ద లిమిట్ అనేది మనం నేర్చుకోగలగాలి. లైక్ ఇప్పుడు మన కాలేజెస్ లో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు. సో అలా అని చెప్పి కాలేజ్ లో నేర్పించి ఓన్లీ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని కంటెంట్ నేర్చేసుకొని నాకు 8 lakhs per జాబ్ కావాలి, 9 lakhs per annum జాబ్ కావాలంటే ఎవరు తెచ్చిపెట్టారు. అండ్ ఒక యూట్యూబ్ ఛానల్ నన్ను సజెస్ట్ చేయమంటే అన్నిటికీ సరిపోయే టెక్నాలజీ గల యూట్యూబ్ ఛానల్ నాకు తెలిసినంత వరకు ఏది లేదు. అండ్ ఇంకొంతమంది అడిగే క్వశ్చన్స్ ఏంటి సార్ మన తెలుగులో ఒక మంచి యూట్యూబ్ ఛానల్ చెప్పండి, లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని నేర్చుకునేదానికి కానీ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ నేర్చుకునేదానికి కానీ కొంచెం డెప్త్ గా ఉండేటట్టు. సో మాక్సిమం ఎవరు ఏ కంటెంట్ ని ఫ్రీగా అయితే అది మీకు తెలుసు. సో ఏ కంటెంట్ కి ఎక్కువ వాల్యూ ఉంటుందో దాన్ని మాక్సిమం నెంబర్ ఆఫ్ ద పీపుల్ మనీతో ఇవ్వాలనుకుంటారే కానీ ఫ్రీగా ఎటువంటి కంటెంట్ అయితే ఇవ్వాలను. బట్ మన ఛానల్ నుంచి ఏదైతే వాల్యుబుల్ కంటెంట్ ఉందో, వాల్యుబుల్ రిసోర్సెస్ ఉన్నాయో, వాల్యుబుల్ టెక్నాలజీకి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవన్నీ మన ఛానల్లో మీకు ఫ్రీగా ఇస్తాం. అండ్ మోర్ ఓవర్ అందరిలాగా ఇక్కడ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవేమి ఇక్కడ ఉండవు. నచ్చితే లైక్ చేయి, నచ్చకపోతే డిస్లైక్ చేయి. ఒకవేళ నీకు ఇక్కడ కంటెంట్ కావాలంటే వీడియో చూడు, లేకపోతే స్కిప్ చేసి. ఈ మెయిన్ ఫోకస్ లైక్ కోసము, కమెంట్ కోసము, లేకపోతే నువ్వు చూసే ఆ 30 నిమిషాల వీడియో కోసము లేదా 1 minute షార్ట్ కోసము వాటి కోసం అయితే కాదు. ద ప్యూర్ ఇంటెన్షన్ ఈస్ ఎవరైతే స్టూడెంట్స్ స్ట్రగుల్ అవుతున్నారో, ఎవరికైతే రియల్ టైం కంటెంట్ కావాలో, ఎవరికైతే ప్రాక్టికల్ గా ఉండాలో వాళ్ళ కోసం మాత్రమే వీడియో. సో అగైన్ ఈ వీడియోస్ మీద మెయిన్ ఫోకస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసము, లేకపోతే మైక్ క్వాలిటీ కోసము, రిమైనింగ్ థింగ్స్ కోసం అయితే కాదు. కోర్స్ నా వాయిస్ మంచిగా వినిపిస్తే మీకు కూడా వినేదానికి కానీ అర్థమయ్యేదానికి క్లారిటీగా ఉంటుంది. సో అది మాత్రం నేను చెక్ చేసుకోగలుగుతాను. రిమైనింగ్ ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, హారర్స్, ఎడిటింగ్ లేదా అది కావాలి ఇది కావాలి అంటే ఈ ట్యూటోరియల్ లేదా ఈ పర్టికులర్ యూట్యూబ్ ఛానల్ అయితే మాక్సిమం ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఒకవేళ విల్ ట్రై అవుతున్నాను బికాస్ ఈ యూట్యూబ్ ఛానల్ యొక్క మెయిన్ ఫోకస్ ఏంటంటే స్టూడెంట్స్ మంచిగా కంటెంట్. వై బికాస్ నేను ఎన్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ తిరుగుతున్నాను, ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ తో ఇంటరాక్ట్ అయ్తున్నాను. అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ లో వర్క్ షాప్స్ కానీ, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ, సిఆర్టీ క్లాసెస్ కానీ ఇవన్నీ ట్రైనింగ్ ఇచ్చాను. సో నాకు తెలిసిన మెయిన్ పాయింట్ ఏంటంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం రాదు. ఇది నమ్మినా నమ్మకపోయినా చూడు. ఒకవేళ నిజంగా నేను చెప్పింది రైట్ ఆర్ రాంగ్ అనుకుంటే కామెంట్ చేయండి, దానికి కూడా రిప్లై ఇస్తే కావాలంటే. ఎందుకంటే 4th year క్యాండిడేట్ ని అరే నువ్వు జాబ్ ఫిట్టా అని అంటే వాడి దగ్గర నుంచి వచ్చే ఆన్సర్ లేదు సార్ అని చెప్తాడు. కానీ వాడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటాడు, సెకండ్ ఇయర్ చదువుకుంటాడు, థర్డ్ ఇయర్ చదువుకుంటాడు, 4th year కూడా చదువుకుంటాడు, కానీ వాడు వచ్చే ఆన్సర్ సార్ ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ ద జాబ్. సో ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా హైరింగ్ లో చాలా ఇబ్బంది పడుతుంది. అండ్ మోర్ ఓవర్ ప్రెసెంట్ జాబ్స్ అనేటివి చాలా లెస్ గా ఉన్నాయి. అఫ్ కోర్స్ ఏ వచ్చినప్పటికీ ఆ ఏఐ అనే భూమిని నువ్వు నేర్చుకోగలిగితేనే ఫ్యూచర్ లో నీకు జాబ్ ఉంటుంది. అట్లీస్ట్ మనకి ఏదైతే చాట్ జీపీటీ వచ్చిందో ఆ చాట్ జీపీటీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కూడా రాదు, ఎలా ప్రాంప్ట్ చేయాలి, ఎలా మనకు కావాల్సిన కంటెంట్ గ్యాదర్ చేయాలి అని. బట్ యువర్ స్టడీయింగ్ బీటెక్ 4th year ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఏఐ, బట్ యూ డోంట్ నో వాట్ ఈస్ ఏఐ అండ్ వాట్ ఈస్ ఎఫ్. కానీ మనకి ప్యాకేజెస్ మాత్రం లాంచ్ లో కావాలి. హౌ ఇస్ పాసిబుల్? సో నేను స్పెసిఫిక్ గా చెప్పట్లేదు, చాలా వరకు అన్ని కాలేజెస్ లో ఇలానే. సో ఇది కాలేజ్ మిస్టేక్, స్టూడెంట్ మిస్టేక్ అంటే ఆఫ్ కోర్స్ దీంట్లో ఎక్కువగా నా సైడ్ నుంచి అయితే స్టూడెంట్ మిస్టేక్ అని చెప్తా. ఈ కాలేజ్ ఎంతవరకు ఇవ్వగలుగుతా అంతవరకు ఇవ్వగలుగుతా. అండ్ అపార్ట్ ఫ్రమ్ ద కాలేజ్ సిలబస్, అపార్ట్ ఫ్రమ్ ద కాలేజ్ థింగ్స్, నువ్వు బయట నేను నేర్చుకుంటున్నావు, నీవు నీ ఓన్గా ఏం క్రియేట్ చేస్తావు, రేపు నువ్వు ఎవరు అంటే నీకు నువ్వు ఏం సమాధానం చెప్పుకుంటున్నావు అనే దాని మీద డిపెండ్ అవుతుంది. సో మాక్సిమం నెంబర్ ఆఫ్ ద పీపుల్ కి టెక్నికల్ నాలెడ్జ్ అయితే ప్రెసెంట్ అయితే చాలా లోగా ఉంది. ఎస్పెషల్లీ ఇంకా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పీపుల్ కి అయితే ఇంకా చాలా లోగా ఉంది నా పర్సనల్ ఒపీనియన్. బికాస్ రీసెంట్ గా చాలా సర్వేస్ చేశారు. ఆ సర్వేలో కూడా తేలింది ఏంటంటే ఎవరైతే కంపెనీస్ కి జాబ్స్ వస్తున్నారో వాళ్ళు ఫేక్ పీపుల్ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి ఎక్కువగా వస్తున్నారని చెప్పి. నిజమే, బికాస్ మీకు ల్యాక్ ఆఫ్ స్కిల్స్ ఉంటాయి. ఏదో ఒక కన్సల్టెన్సీ ఏదో ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నారు, సమ్ అమౌంట్ పే చేస్తున్నారు, ఫేక్ సర్టిఫికేట్లు తీసుకుంటున్నారు, ఫేక్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటున్నారు, వెళ్ళి కంపెనీలో సబ్మిట్ చేస్తున్నారు. దాంట్లో మీకు వచ్చింది ఏంటి? సో మ్యాక్సిమం రాదు కదా. సో కాబట్టి ఈ ఛానల్ ఒక ప్యూర్ ఒపీనియన్, మంచిగా కంటెంట్ డెలివరీ చేయడం మాత్రమే. ఓకే, సో ఒకవేళ
మీకు ఒక మంచి కంటెంట్ వద్దనుకుంటే నేను చెప్తున్నాను కదా, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇలాంటి కంటెంట్ అందరికి రీచ్ అవ్వాలి అని అనుకుంటే మీకు నచ్చితే షేర్ చేయండి, నచ్చకపోతే టేక్ ఇట్. సో దీంట్లో ఎటువంటి ఫోర్స్ లేదు, బికాస్ దిస్ ఈస్ ఓన్లీ ఫర్ ద ప్యూర్ కంటెంట్ ఫ్రమ్ అవర్ సైడ్. సో మాక్సిమం ఇదే కాదు, ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్, ఎన్ నెంబర్ ఆఫ్ టెక్నాలజీస్ రియల్ వరల్డ్ లో మాత్రమే ఉంటాయి, నాట్ ఇన్ సింపుల్ వే. సో దాంట్లో మీరు ప్రాజెక్ట్స్ నేర్చుకుంటారు. అండ్ మీరు ఫస్ట్ ఇయర్ అయినా, సెకండ్ ఇయర్ అయినా, ఫైనల్ ఇయర్ అయినా ఇదైతే మీకు ఖచ్చితంగా యూజ్ ఉంటుంది. సో మరి త్వరలో మన కంటెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు చెప్పినట్టు నేను లైక్ చేసుకోమని చెప్పను, షేర్ చేయమని చెప్పను, సబ్స్క్రైబ్ కూడా చేసుకోమని చెప్పను. ఇది ప్యూర్లీ నీ ఒపీనియన్ మాట, నీ ఇష్టం మాట.